वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है। खुश्क साली रियासत का एक संगीन मसाला है। न सिर्फ रायलसीमा बल्कि साहिली और सरकार के इलाके भी खुश्क साली से मुतासिर हैं। हुकूमत की जानिब से महज चंद मंडलों को खुश्क साली से मुतासिरा इलाकों में शुमार करना सरासर नाइंसाफ़ी है। हुकूमत को चाहिए कि वो असर नौ पूरी रियासत का जायज़ा ले और खुश्क साली से मुतासिरा इलाकों को फौरी इमदाद पहुँचाए ताकि पानी का मसाला जो परेशानी का बायस बना हुआ है हल हो सके। इस मौजू पर कमलापुर के एमएलए श्री रवि रेड्डी ने एमएलए अमजद बादशाह के दफ्तर पर एक प्रेस मीट तलब की और खुश्क साली के मसले पर तफसील से रोशनी डाली और रियासती हुकूमत को कुछ मुफीद मशवरे भी दिए। కాన్స్టిట్యున్సీలో చాలా గ్రామాలను చేయకపోవడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే 1096 మండలాలను కరువు మండలాలుగా పరిగణించడం జరిగింది. మిగతా అన్ని కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మండలాలన్నీ కూడా ప్రకటించకపోవడం చాలా దారుణం. ఉదాహరణకు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి 51 మండలాల్లో 33 మండలాలకు కరువు మండలాలుగా ప్రకటించడం, ఆ 33 మండలాలకు సంబంధించి కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు, అది ప్రతిపక్ష నేత రిప్రజెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ. దాంట్లో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించక 1 మండలాన్ని మాత్రమే ప్రకటించడం. ఎందుకంటే అది అనంతపూర్ జిల్లాకు అతి దగ్గరగా ఉన్న కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం అనంతపూర్ ఎడారిగా మారుతుందనే పరిస్థితి ఉంది. దాంతోపాటు పులివెందులు కూడా అటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మా కమలాపురం కూడా అటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ 6 మండలాలను ప్రకటించకపోవడం, మా కమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6 మండలాలలో 2 మండలాలనే ప్రకటించి 4 మండలాలు ప్రకటించకపోవడం అనేది చాలా దారుణం. దాంతోపాటు అనంతపూర్ జిల్లా అతి దగ్గరగా ఉన్న జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ 3 మండలాలను ప్రకటించలేదు. సో ఈ రకంగా 18 మండలాలు ఏదైతే ప్రకటించలేదో ఈ జిల్లాలో తర్వాత 13 మండలాలు ఇవే సరిపోయినాయి. సో చాలా దారుణం. దీనికి సంబంధించి కరువు మండలాలుగా ప్రకటించాలి అంటే ఒకటే 4 క్రైటీరియాలు ఉన్నాయి. 4 క్రైటీరియాలకు సంబంధించి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పడిన మండలాలను ఎంపిక చేయడం, దాంతోపాటు సాగుబడి కూడా 50% కంటే తక్కువ ఉన్న మండలాలను ఎంపిక చేయడం, లేదు అంటే వర్షానికి 21 రోజులు గ్యాప్ ఉండి 50% సాగుబడి తక్కువగా ఉండడం అనేది అదొక క్రైటీరియా. ఈ రకంగా 4 క్రైటీరియాల ప్రకారం దీన్ని చేస్తారు, కరువు మండలాలుగా ప్రకటిస్తారు. అటువంటిది ఆ క్రైటీరియాలంతా కూడా పక్కన పెట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ మండలాలను, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మండలాలను ప్రకటించకపోవడం అనేది చాలా శోచనీయం. నిజంగా ఇటువంటి దరిద్రమైన పరిపాలన, ఇంత దారుణమైన పరిపాలన, ఇంత కషపూరితమైన పరిపాలనను ఒక్క చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే చూస్తున్నాం ఈ రాష్ట్రంలో.
చాలా దారుణం. ఇప్పటికైనా తిరిగి తెచ్చుకొని, ఎందుకంటే వాళ్ళు కొన్ని మండలాలకో కొన్ని జిల్లాలకో కొంత ప్రాంతానికే మంత్రులు ముఖ్యమంత్రులు కావాలనుకోవడం, దానికే లిమిట్ కావడం అనేది చాలా దారుణం. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా థిన్ మార్జిన్ ఉంది. అంతా కలిపినా కూడా మాకు తక్కువ వచ్చిన కాన్స్టిట్యూన్సీలు అంటే 67 కోట్లు, ఇంకొక 21 కాన్స్టిట్యూన్సీలు వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఆ 21 కాన్స్టిట్యూన్సీలలో ఎంత మార్జిన్ తక్కువ వచ్చిందయ్యా అంటే లీడు అంతా కలిపినా 40,000 ఓట్లు అనమాట. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 100, 50, 700, 800, 1100, 1200 ఈ రకంగా తక్కువ 21 కాన్స్టిట్యూన్సీల్లో ఎంత తక్కువ వచ్చిందయ్యా అంటే 40,000 ఓట్లు వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. సో అటువంటిది వీళ్ళు అయినారు, అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన బిడ్డల వల్లే చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఈరోజు ఇంత దారుణంగా కరువు మండలాలు ప్రకటించడంలోనూ కూడా ఇంత పక్షపాతం వహించడం అనేది చాలా దారుణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించలేదో అవన్నీ కూడా ప్రకటించాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ఒక కరువు మండలాలే కాకుండా మిగతా విషయాలలో కూడా అన్ని దానిలలో కూడా ఈ రకంగా జన్మభూమి కమిటీలు పెట్టేసేసి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారో అక్కడంతా కూడా ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులైన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ జన్మభూమి కమిటీలు అని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులను లేకపోతే ఏదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ షీటర్లోనో ఇటువంటి వాళ్ళను జన్మభూమి కమిటీలను పెట్టేసేసి అన్ని రకాలుగా నష్టం చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దానికి సంబంధించి పెన్షన్లు ఇచ్చే దాంట్లోనూ అటువంటి పరిస్థితే ఉంది. వన్ సైడెడ్ గా బిహేవ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే లోన్స్ ఈత బడుగు బలిగిన వర్గాలకు సంబంధించి ఎస్సీ మైనార్టీలకు సంబంధించిన లోన్స్ లో కూడా ఈ రకమైన పక్షపాతం వహించడం, వాళ్ళందరూ కూడా జన్మభూమి కమిటీ ద్వారా ఎంపిక చేయడం అనేది నిజంగా వన్ సైడెడ్ గా ఈ రకంగా చేసుకోవడం అనేది చాలా దారుణం అన్నమాట. సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్ గా ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి తెలుగుదేశం పార్టీని అధపతాలను తొక్కే కార్యక్రమం తప్పకుండా చేస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. पानी जिंदगी की बुनियादी जरूरत है। आज़ादी की कई दहाइयों बाद भी हमारा मुल्क अवाम की बुनियादी ज़रूरतों को पूरा करने के काबिल न हो सका है। अनाज, सब्जियों और तेल की कीमतों में इजाफे से अवाम परेशान हैं। पानी की किल्लत से किसान बदहाल, लोगों को मोहल्लों में पीने का पानी तक मैसर नहीं। 31 और 29 डिवीज़न में पीने के पानी की किल्लत पर यम रहमतुल्ला खान की सरपरस्ती में एक जलसे का एहतमाम किया गया। जलसे में कांग्रेस पार्टी के साबिक एमएलए और वज़ीर जनाब अहमदुल्ला ने शिरकत की और लोगों से मुलाकात करके उनके मसाइल से वाकिफियत हासिल की और लोगों को यकीन दिलाया कि पानी की सरबराही जल्द से जल्द शुरू की जाएगी। सुबह का भूला शाम घर आए तो उसे भूला नहीं कहते। आज हमारे एक्स कॉर्पोरेट रहमतुल्ला खान की सदारत में 30 पर 1 म्यूनसिपल कॉर्पोरेशन का 30 पर 1 डिवीजन और 30 पर 9 डिवीजन में
पानी की बहुत किल्लत है बोल के रमतुल्लाह खान साहब बोलने के बाद मैं इधर इन लोगों से मिलने आया हूँ। लेकिन 6 महीने से पानी खतरा पानी आता नहीं रहता, रात दिन ये लोग जगते बैठे तो परेशान रहते है। अभी मैं हमारे डी करीमुल्लाह साहब से बात किया हूँ। आज से अब 2 ट्रैक्टर में भेजता हूँ सोकर, वो एक गली को साहब बोले हैं। इसके बाद ये पाइपलाइन को एक मट्टी के पास एक टैंकर है, वो टैंक वाटर टैंक है, उसे फुल कर को रिलीज करे तो यहाँ को पानी आता बोल के यहाँ की पब्लिक पूरी आवाम बोलती है। उसके लिए मैं बोला हूँ, वो भी करता हूँ। बोले इसके ऊपर पानी की तकलीफ है सरकार, मैं देख लेता हूँ बोल के करीमुल्लाह साहब ये डी साहब बोले हैं। उसके बाद मैं कमिश्नर साहब से बात करता हूँ। कमिश्नर साहब के नहीं हुआ तो हैदराबाद को अंदर बात को पानी का किल्लत का दूर करने की कोशिश। सियासी पार्टियां और सियासतदान अपनी पार्टी की तशहीर के लिए मुख्तलिफ ज़राए इख्तियार करते हैं। कोई रथ यात्रा पर निकलता है, कोई पैदल तो कोई साइकिल पर सवार। सच तो यह है कि अहमियत ज़राए की नहीं होती, अहमियत नीयत और मकसद की होती है। जिला कड़पा के मुख्तलिफ मंडलों में श्री सतीश कुमार रेड्डी ने इलाके के मसाइल से वाकफियत हासिल करने के लिए साइकिल यात्रा शुरू की। वो अब तक साइकिल के ज़रिए मुख्तलिफ इलाकों का दौरा कर चुके हैं और आइंदा भी यह सिलसिला जारी रहेगा। श्री हरि डिग्री कॉलेज में मजहबी यकजहती के मौजू पर एक जलसे का इनेकाद अमल में आया। जलसे में एमएलए अमजद बादशाह का गरम जोशी से इस्तकबाल किया गया। मजहबी हम आहंगी, रवादारी और बाहमी इंसानी रिश्तों पर कॉलेज के लेक्चरर हजरात और मेहमानान ने अपने ख्यालात का इजहार किया। मुल्क के मौजूदा संगीन हालात के पेश नज़र ये जलसा निहायत अहमियत का हामिल था और अगर दीगर कॉलेज के मुंतज़मीन भी इस नौइयत के जलसे मुनक़्क़िद करें तो मुल्क की मजहबी तंग नज़री की फ़ज़ा में बेहतरी आ सकती है और इंसानियत को फ़रोग़ हासिल होगा। Snake it down. Say shabash, shabash. Thank you so much. First of all, I would like to thank my parents, that is my father and mother, who gave me birth, and I am standing before you. I mean, after that and after that. So I'm saying after that is very good to have any idea. So after that, there are few lecturers of the faculty in front of my eyes. So those people can be college engineers. I'm saying you also as engineers, right? So in future you are going to become engineers. So 365 days, 300 days are declared for
any one of the day, whether it may be the Women's Day, Father's Day, Mother's Day, maybe with the initiation of our Kalimullah sir, 31st October we can మీన్ యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే మన భారతదేశం మొత్తం కులాలు మతాలు అన్నీ ఒకటే అనే భావన అనే అర్థంతో మనం ఈరోజు ఈ కాలేజీలో జరుపుకోవడం జరిగింది. మా కాలేజీలో అన్ని కులాలు అన్ని మతాలు అంటే హిందూయిజం ఉంది, సిక్కిజం ఉంది, బుద్ధిజం ఉంది, జైనిజం, అన్ని కులాలు మతాలు సమపాలల్లో భారతదేశంలో ఎంత పర్సెంటేజ్లో అయితే ఉన్నారో అంతే పర్సెంటేజ్లో మా కాలేజీలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ వారి వారి మతాలకు కులాలకు ప్రత్యేకంగా అంటే ఇంకా అందరూ అంటే సమానంగా అంటే అందరూ కాలేజీ పరంగా ఒకేలా ఉన్నారు. సో దీని అర్థంగా మేము ఈరోజు చేయడం జరిగింది. सो आज हमें श्रीहरि डिग्री कॉलेज में एथनिक डे सेलिब्रेशन इसलिए कर रहे हैं कि जैसे इंडिया एक इंडिया नेशन में जितने भी मुस्लिम है, जितने भी हिंदू है, जितने भी क्रिश्चियन है, सब आज मिल के रह रहे हैं. लेकिन आजकल क्या हो रहा है बोले तो आजकल इधर उधर छोटे छोटे लफड़े चल रहे हैं. लेकिन ये लफड़े सब कुछ बाजुक रख के हम सब आदमी हैं, हम सब ह्यूमन से बोल के एक इरादा सब बच्चों में आना चाहिए. इसीलिए आज हम श्रीहरि डिग्री कॉलेज में बच्चों के दिलों में हम ह्यूमन है बोल के एक इरादा डालने के लिए एथनिक डे सेलिब्रेट किया है. बात कर रहे हैं. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मेरा नाम सैयद जवादुल्ला है और हम श्रीहरि डिग्री कॉलेज के पूरे स्टूडेंट्स मिलकर एथनिक डे कर रहे हैं. एथनिक डे हमारा रिलीजन दूसरा हो, हमारा जात दूसरा हो या मजहब दूसरा हो, हमारा कलर दूसरा हो, हम सब इंसानियत के नाम पे पैगाम करने के लिए छोटा सा जलसा करे हैं. ఎథనిక్ డే అంటే ప్రతి ఒక్కరూ కలిసి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా చేసుకుని కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిగా ఉన్న విధంగా చేసుకున్నారు. ఎథనిక్ డేకి సెలబ్రేషన్ చేసుకున్నారు శ్రీహరి డిగ్రీ కాలేజ్. वसीला उर्दू टीवी के क़याम का मकसद जहां अवाम को बेदार करना है, वहीं हुकूमत को अवामी मसाइल से रूशनास कराना भी है. हम मुतवातिर मुल्क, रियासत और मुकामी इलाकों के मसाइल पर रोशनी डालने की कोशिश कर रहे हैं और इस कोशिश के खातिर ख्वाह नताइज भी सामने आ रहे हैं. इस सिलसिले में वसीला उर्दू टीवी के एक नाजिर की राय समाअत फरमाएं और आप भी वसीला उर्दू टीवी के ज़रिए अपने इलाके के मसाइल से हुकूमत को वाकिफ़ कराएं. ఇంతకుముందు ఒక నెల క్రితము వసీలా టీవీలో మేము ప్రోగ్రామ్ ఇచ్చాము. రామనాథపురం 48 డివిజన్లో చాలా ఇబ్బందులు, రోడ్డు చాలా దుర్గారంగా ఉన్నాయి, రోడ్డు చాలా చెడిపోయినాయి. పులివెందుల కడపట్టు రోడ్డు అది చాలా గుంతలమయమై ఉన్నది. ఆ రోడ్డు క్లియర్ ఆ వసీలా టీవీలో మేము ప్రోగ్రామ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్ చూసి కార్పొరేషన్ వాళ్ళు, ఆర్ఎంబీ వాళ్ళు దయచేసి వాళ్ళ రోడ్డు బాగా రిపేర్ చేశారు, బాగున్నది ఇప్పుడు. అలాగే రామనాథపురం డివిజన్లో ఏఎస్ఆర్ నగర్లో చాలా రోడ్డు అక్కడ నీటి కుళాయిలు, గుంతలు, కాలువలు సరిగ్గా చెడిపోయినాయి. దానివల్ల డెంగీ జ్వరము, జ్వరాలతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కార్పొరేషన్ వారు దాన్ని పరిశుద్ధం చేసి రోజు బండి పొగ బండి రావాలని కోరుకుంటూ ఆ పొగ బండి కార్పొరేషన్ దయించి రోజు కొత్తసారి వారానికి కొత్త సాయంత్రం వచ్చి పొగ ఇచ్చిపోతే రామదుర్గ డివిజన్లో చాలా జ్వరాలతో బాధపడుతూ అన్ని కార్పొరేషన్ రామదుర్గ డివిజన్లో నరసాంబేకరపల్లె ఆ డివిజన్ జ్వరాలు ఊరంతా జ్వరంతో ఉన్నది. రామరాజపల్లె, అర్జునవాడ జ్వరం అంతా ఊరంతా జ్వరంతో ఉన్నది. రామచంద్రాపురంలో కూడా డెంగీ జ్వరంతో చాలా హాస్పిటల్ పాలై ఒక్కొక్కరు ₹1,00,000 ఖర్చు అవుతున్నది. రక్తకణాలు తగ్గిపోతున్నాయి. అందువల్ల దయచేసి కార్పొరేషన్ కోరుకునేది ఏమంటే ఆ పొగ బండిని పంపించి దాని ఈ మలేరియాను, ఈ ఈగలను అందరూ క్లియర్ చేయాలని కోరుకుంటూ అన్ని అలాగే వసీలా టీవీ ధన్యవాదాలు తెలుపుకుంటూ कुवैत में वाईएसआरसीपी पार्टी के कुवैत कन्वीनर श्री बाला रेड्डी की सरपरस्ती में वाईएसआरसीपी पार्टी के कुवैत कायद जनाब इलियास के ज़ेर एहतमाम एक इजलास मुनक्किद किया गया.
इजलास में उन कारकुनान को एजाज बख्शा गया जिन्होंने गुज़िश्ता इलेक्शन में वाईएसआरसीपी और जगन मोहन रेड्डी की कामयाबी के लिए दिन रात मेहनत की थी। पार्टी ने इन कोशिशों का एतराफ़ करते हुए पार्टी के कारकुनान खुसूसन जनाब इलियास और जनाब सईद नज़र को एजाज बख्शा और पार्टी की शाल से नवाजा।